నిన్న బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అనౌన్స్మెంట్ చూసిన తర్వాత అసలు అప్పటి వరకు మీరు ఎంత టెన్షన్ ఫేస్ చేశారు? విన్నర్ కళ్యాణ్ పడాలా అని తెలిసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? మాకు తెలిసి చాలా గర్వంగా ఉంది మేడం. ఎందుకంటే మాది మారుమూల ప్రాంతం కాబట్టి ఎటువంటి భోగాపురం మండలంలో సుందరపేట అనేది ఎవరికి తెలియదు. అలాంటి మాకు కళ్యాణ్ పడాలి వెళ్ళి ఒక బిగ్ బాస్ కి షోలో గేమ్ ఆడడం మాకు చాలా 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 గర్వంగా ఉంది మేడం. జిల్లాకి మాకు అంత ఇది అయినట్టండి. మాకు అంతగా అంటే విజయనగరం జిల్లా అంటే అక్కడ నుంచి మా విజయనగరం జిల్లా వారు ఎవరు పెద్దగా వెళ్ళేవారు లేరు. అలాంటిది వెళ్ళడం కూడా మాకు ఎంతో గర్వంగా ఉందండి. అయితే నైట్ నుండి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి మీ ఏరియాలో? చాలా సందడిగా ఉంది మేడం. ఎందుకంటే నైట్ బాగా సందడిగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. డల్గా ఉన్న అందరూ హ్యాపీగా ఉండి గర్వంగా ఉన్నారు మేడం. ఇప్పుడు వస్తారు చూస్తాను అందరూ కళ్యాణ్ని. అయితే ఈ సెట్ అనేది అనౌన్స్మెంట్ రాకముందు నుండే మీకు స్పెషల్ గా అంటే మీకు తెలిసిపోయింది ఆల్రెడీ ఇంకా కళ్యాణే విన్నర్ అనేసి అని. ఈ సెట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? మేడం మేము 2 days నుండి ప్లాన్ చేసాం మేడం. ఆల్రెడీ 2 days 2 days విన్నర్ అని మీరు ఫిక్స్ అయిపోయారు. గెలిచినా గెలపన్నా విన్నర్ గా గెలుస్తారని నమ్మకం మీద మాకు గర్వంగా ఉంది మేడం. అందుకే వేసాం. ఇది కదా నిజంగా నమ్మకం అంటే ఇది కదా. వాళ్ళ దగ్గర బంధువు ఇప్పుడు అందరి బంధువు కూడా కళ్యాణ్ పడాలా. ఇంకా అక్కడ అనౌన్స్మెంట్ వచ్చినా రాకపోయినా మా వాడికి మా తరపున మేము స్పెషల్ గా గ్రాండ్ వెల్కమ్ చెప్పాలనేసి అని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడంతో పాటు గత 2 రోజులుగా ఇక్కడ నుండే తనకి స్పెషల్ గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు చూసారా ఒక్కొక్కరు ఒక్కొక్క పని. అసలు ఇంతకన్నా ఆనందం ఇంకేముంటుంది?